మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిపురుల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ రోజులలో అయినా అప్పటి నుంచి అయినా చూసుకుంటే పూర్వకాలం నుంచి ఉప్పుని ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చి ఇవ్వకూడదు, ఇస్తే మాకున్న అప్పు వాళ్ళకి ఇంకో పెరుగుతుందని, అంటే తీసుకునే వాళ్ళు భయపడుతుంటారు, వీళ్ళకి అప్పు ఉంటే మాకు వచ్చేస్తుందని. ఉప్పు లక్ష్మీ స్వరూపం అని అంటుంటారు. మరి ఇది ఎంతవరకు? లక్ష్మీ స్వరూపం అయితే కాదమ్మా. దానాలు మనం చేసేటప్పుడు దశ దానాలు అంటాం. దశ దానాలలో శని రాకుండా ఉండటానికి చేసే దానంలో ఉప్పు, నూనె ఉన్నాయి. నూనె అంటే నువ్వుల నుంచి తీసిన నూనె, నువ్వుల నూనె ఉన్నాయి. ఈ రెండింటిని అంటే తైలం కానీ లవణం కానీ ఈ రెండు దానాలు చేసేటప్పుడు కేవలం మన పాప పరిహారార్థం చేస్తాం. పుచ్చుకుంటుంటే ఆ పాపం పుచ్చుకుంటున్నట్టే, ఇస్తే ఆ పాపం ఇచ్చేసినట్టు అంటే అందుకనే చాలా మంది లవణదానాన్ని తీసుకోరు. లవణదానం కానీ తైలదానం కానీ తీసుకునే వర్గాలు వేరే ఉన్నాయి. మిగిలిన దానాలన్నీ తీసుకుంటారు. మనం నెయ్యి ఇస్తే తీసుకుంటారు, బియ్యం ఇస్తే తీసుకుంటారు, రకరకాల నవధాన్యాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఏవిచ్చినా తీసుకుంటారు, డబ్బు ఇస్తే తీసుకుంటారు, బంగారం వెండి ఏవిచ్చినా తీసుకుంటారు దానాలు, భూమి గోదానం, ఇన్ని దానాలు ఉన్నాయి, ఇవన్నీ తీసుకుంటారు. వీటికి వచ్చేసరికి మేము తీసుకోమంటారు. చెప్పులు లవణము తైలము ఇవి తీసుకోమంటారు. చెప్పులేమో తోలుతో చేశారు కనుక అదొక శని పదార్థం. లవణం కూడా అంతే. లవణం నెగటివిటీని ఆకర్షిస్తుంది. అందుకే ఎక్కడెక్కడ ఉప్పు పెట్టండి, ఉప్పు దిష్టి తీసేయండి, గుర్తొస్తుందా? ఇవి చాలా సహజంగా ఉన్నాయి కనుక నెగటివిటీని ఆకర్షించేవి మనం ఎలా తీసుకుంటాం కనుక కొద్ది మంది మాత్రం తీసుకుంటారు. పాపం తప్పనిసరిగా తీసుకుంటారు వాళ్ళు కూడా. అంటే దానికి తగినంత పరిహారం డబ్బుగా మనం ఇవ్వాలి కూడా. వాటికి 1 కిలో ఉప్పు ఇచ్చేసో 2 కిలోలు ఉప్పు ఇచ్చేసో అయిపోయింది అనుకోకూడదు. సాధారణంగా ఏది ఇచ్చినా 5 భాగాలుగా కిలోంబావు అలా ఇస్తారు, లేకపోతే 5 కిలోలు అలా ఇస్తారు. ఇస్తే దానికి తగినంతగా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలి. అంటే ఈ ఎంత కిలోంబావుతో ఎంత కొన్నావో అన్ని రూపాయలు ఇవ్వటం అన్న ఉద్దేశం కాదు. వాళ్ళు ఎంతో జపం చేసుకుంటే కానీ ఈ పాపం వాళ్ళకు వదలదు. అంత జపం చేసుకుంటూ వాళ్ళు నిత్యకర్మలు చేయలేరు. నిత్యం చేసేటటువంటి పూజాధికారులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారుగా, అవి చేయలేరు. ముందర ఆ పాపం వదలాలి. ఆ పాపం వదలడానికి వాళ్ళకి ఎన్నాళ్ళు పూజ చేసుకోవాలో అన్నాళ్ళు పూజ చేసుకోవడానికి సరిపడా మనం పక్కన డబ్బులు ఎక్కువగా ఇవ్వాలి. తైలం ఇచ్చినా, లవణం ఇచ్చినా, చెప్పులు ఇచ్చినా ఇలాంటివి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా పక్కన వాళ్ళకి అంత ఇవ్వాలి. ఇప్పుడు మన ఊరికే అవతల వాళ్ళు ఉప్పు అడిగారు, మనం ఉప్పు చేత్తో ఇచ్చేసాం. షాపుల్లో కూడా ఉప్పు చేతికి ఇవ్వరు, అక్కడ పెట్టి తీసుకోమంటారు ప్యాకెట్ మనని, అవునా? అలాగే ఎవరికైనా మీరు అవసరం వచ్చింది, ఇవ్వాల్సి వచ్చింది, ప్యాకెట్ అక్కడ పెట్టి తీసుకోమనండి, లేకపోతే ఒక బౌల్లో వేసి ఇచ్చి తీసుకోమనండి. అలాగే మీరు తీసుకోవాల్సిన అవసరం వచ్చినా అలా తీసుకోండి. అందుకనే కొన్ని వస్తువులు అసలు అప్పు చేయటం అనేదే తప్పు. అది లేకపోతే అది లేకుండా ఎలా గడుపుకోవాలో నేర్చుకోవాలి కానీ, లేకపోతే ముందరే ఆ వస్తువు తగ్గిపోతే ఆ వస్తువు లేకుండా ముందరే ఆ వస్తువుని సమకూర్చుకోవటం చేసుకోవాలి కానీ అప్పుకి వెళ్ళటం అనేది పరమ తప్పు. కానీ తప్పనిసరిగా చేయాల్సినవి వస్తాయి, ఒక్కొక్కసారి ఏవోటి ఇబ్బందులు వస్తాయి కనుక అలాంటి సందర్భాల్లో కూడా చేతులతో తీసుకోకుండా అక్కడ పెట్టండి మేము తీసుకుంటామన్నారు. ఏదైనా సరే వాళ్ళు మనకి చేతితో ఇస్తే మనం తీసుకుంటే, ఉప్పనే కాదమ్మా, ఏదైనా సరే ఉప్పు చెప్పు లాంటివి కాదు, ఏదైనా సరే వాళ్ళు మనకి చేతితో ఇస్తుంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం పుచ్చుకునే వాళ్ళ కింద అయిపోతాం. మళ్ళీ మనం తిరిగి ఇచ్చేసినప్పుడు మళ్ళీ మనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు పుచ్చుకునే వాళ్ళ కింద అయిపోతాం. కనుక దానం పడుతున్నట్టే లెక్క అక్కడ. షాపుల్లోనే మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం, డబ్బు కూడా ఇస్తున్నాం, అది తీసుకుంటున్నాం. ఇదివరకు షాపుల్లో కూడా చీకటి పడితే నూనె కొనేవాళ్ళు కాదు, ఉప్పు కొనేవాళ్ళు కాదు, ఇలాంటివి కొనేవాళ్ళు కావు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్ని షాపుల్లో మనం రాత్రిపూట కూడా వెళ్ళి అన్నీ కొనుక్కుంటున్నాం. ఎందుకంటే అది కొనుక్కుంటున్నా దానికి తగినంత మూల్యం కూడా ఇచ్చేస్తున్నాం అక్కడ వాళ్ళకి పరిహారంగా. దానికి విలువ ఎంత ఉందో, సొమ్ము వాడే పెడతాడు, ఇంత సొమ్ముకి ఇది అంటాడు కనుక ఆ సొమ్ము వాళ్ళకి ఇచ్చేసి తీసుకుంటున్నాం కనుక ఇప్పుడు ఆ దోషాలు ఎవరు పట్టించుకోవటంలా. కానీ ఒకప్పుడు ఇవన్నీ దానాలు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళ సందర్భంలో ఇవన్నీ దోషదానాలే కనుక ఈ దోషదానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కనుక ఉప్పుని ఇచ్చినా పుచ్చుకున్నా అవతల వాళ్ళ పాపాన్ని మనం తీసుకుంటున్నట్టే లెక్క. ఆ పాపాన్ని తీసుకుంటున్న దానికి పరిహారంగా పుచ్చుకున్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అంత జపం చేసుకోవాలి, అంత గాయత్రి చేసుకోవాలి. 1,00,000 గాయత్రి చేయాలంటే ఎంత టైం పడుతుందమ్మా? ఓ రోజంతా 2 రోజులు కూర్చోవాలా? 1,00,000 గాయత్రి చేయాలంటే సామాన్యం కాదు కదా. ఓ 10 సార్లు అనుకోవడానికి 4 సార్లు తప్పులు పోతున్నాయి. ఆ పనికి రావు, 6 లెక్కకు వస్తాయి, అవునా? తప్పులు చేసినవి లెక్కలు రావు కదా. కనుక ఇంత చేయాలి అంటే వాళ్ళు అవి తీసుకున్నందుకు వాళ్ళు చేస్తారు పాపం. ఎప్పుడు వాళ్ళు అందుకని కొంచెం ఈ రకమైన దానాలు తీసుకునే వాళ్ళు తక్కువలోనే ఉంటారు. దీంతో పాటు వచ్చే ధనానికి ఆశించి తీసుకుంటారు, ఇవి ఆశించి కాదు.
వాళ్ళకి అవసరం కాబట్టి అవసరం తీసుకో. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.